అసలు అంత ఓపెన్ గా ఎలా చేశాడు? ఎవరికి కనిపించదు అని అనుకున్నాడా? అలా అనుకునే ఛాన్సెస్ లేవు కదా. లైవ్ బ్రాడ్కాస్టింగ్ అవుతుంది, ఖచ్చితంగా కెమెరాలు కంట పడతాడని తెలుసు కదా. అయినా సరే అంత ఓపెన్ గా ఎలా చేశాడు? దొరికినా కూడా ఎవరేం చేయలేరని అనుకున్నాడా, లేకపోతే ఇది పెద్ద ఇష్యూ కాదని అనుకున్నాడా? నాకైతే అర్థం కావట్లేదు. కొంతమంది అయితే పియాన్ పరాగ్ ని పాన్ పరాగ్ అంటున్నారు కామెడీగా. మెన్ గ్రూప్స్ అయితే ఖచ్చితంగా దీని మీద లాస్ తీసుకురావాలి, స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి అంటున్నారు. చాలా మంది యూత్ చూస్తారు, యూత్ ఫాలో అవుతారు కదా, దీన్ని అలా ఎలా వదిలేస్తారని అంటున్నారు. పరాగ్ చేసిన ఈ అఫెన్స్ లెవెల్ 1 కింద వస్తుందంట. ఐపీఎల్ లో ఉన్న ఆర్టికల్ 2.221 దాని కింద వస్తుందంట. మ్యాచ్ ఫీజులోని 25% ఫైన్ గా వేశారు. 25% అంటే మ్యాచ్ ఫీజు 7.5 lakhs అంట. ఇందులో 25% అంటే 1,87,500 రూపీస్. సో ఈ పనిష్మెంట్ వర్తే అంటారా? 1 డీమెరిట్ పాయింట్ విధించారంట. ఈ డీమెరిట్ పాయింట్ ఏంటంటే మ్యాచ్ లో ఎవరైనా వైలేషన్స్ చేస్తే ఈ పాయింట్స్ వేస్తారంట. 4 పాయింట్స్ వేస్తే ఒక మ్యాచ్ నుంచి బ్యాన్ చేస్తారంట. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్.